ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి, మా పోలీస్ మిత్రులకి, అలాగే ఈ బహుజన్ సమాజ్ పార్టీ సోదర సోదరిమణులందరికీ జై భీమ్, జై పూలే. ఈరోజు దేశం మొత్తం మీద మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని జిల్లాల్లో మరి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, అంబేద్కర్ మా దేవుణ్ణి కించపరిచిన అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు చరిత్రాత్మకమైన నగరం కర్నూలు జిల్లాకు వచ్చా. నేను ఈ కర్నూలు జిల్లాలో ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారి నాయకత్వంలో, అలాగే జిల్లా అధ్యక్షులు ఇక్కడ జయరాజ్ గారు ఉన్నారు, మరి అరుణ్ కుమార్ గారు ఇన్ఛార్జి ఉన్నారు, శామ్యూల్ గారు ఉన్నారు, ఎర్రన్న గారు ఉన్నారు, సాదిక్ కాలే గారు ఉన్నారు, అలాగే ఫయాజ్ బాషా గారు ఉన్నారు, తర్వాత రాజ్ కుమార్ గారు యువ నాయకులు ఆయన ఉన్నారు, మరి బీసీ సమన్వయ సంఘం చైర్మన్ రంగయ్య గారు ఉన్నారు, మరి ఇతర పెద్దలందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఈ రోజున అంబేద్కర్కి అవమానించినటువంటి అమిత్ షాని గద్దె దిగమని కోరుతూ నిరసన సాగిస్తుంటే మరి చైతన్యం ఏ స్థాయిలో ఉందో చూడాలి. మనం ఇక్కడ ఈ పట్టణంలో, ఈ జిల్లాలో, ఈ రాయలసీమలో ఎందుకుందో మనం ఆలోచించాలా. ఎందుకంటే ఈ ప్రాంతాలు రెడ్ల ఏలుబడుల్లో ఉన్నాయి, రెడ్ల అణిచివేతకు గురైనాయి. ఈ రాయలసీమ, నెల్లూరు జిల్లాలు రాయలసీమ కాదు, ఇది రెడ్ల సీమ కాబట్టి ఇక్కడ బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు మరి ఈ రకంగా అణిచివేతకు గురయ్యారు కాబట్టి ఈ రోజున నిరసనకి ఎవరు కార్యక్రమానికి రాలేకపోయారు. అది ముఖ్యమైన కారణం. అదే కాదు, ఈ రెడ్ల పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీ ఓట్లు దండుకుని నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి అంబేద్కర్ కు వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే ఏం మాట్లాడలేని పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ రాష్ట్రం వెళ్తున్నప్పటికి కూడా ఇంతవరకు ఈ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించాలా. అంటే ఈ ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వాలు కాదు, అటు జగన్ పార్టీ గాని, ఇటు తెలుగుదేశం పార్టీ గాని బీసీల పార్టీ కాదు, ఎస్సీల పార్టీ కాదు, ఎస్టీల పార్టీ కాదు, ముస్లింల పార్టీలు కావు. అందుకని వాళ్ళు మా దేవుడైనటువంటి పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల దేవుడైనటువంటి అంబేద్కర్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా యొక్క చర్యల్ని ఖండించడానికి ముందుకు రాలేదు ఈ పార్టీలు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది ప్రజలు బయటకు రాకపోయినా, ప్రజలు తెలుసుకునేది విషయం. పెద్ద మీడియాలో రాకపోయినా సోషల్ మీడియాలో చెలరేగిపోయి తెలిసే వాస్తవాలు. మీరు సోషల్ మీడియాలో మీ నాయకుల మీద, అటు జగన్మోహన్ రెడ్డి తరపు నాయకులు గాని, ఇటు చంద్రబాబు తరపు నాయకులు గాని, వాళ్ళ కుటుంబాల వాళ్ళని గాని సోషల్ మీడియాలో మరి పోస్టులు పెడితే, పెద్ద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి అందులో మీరు బిజీగా ఉన్నారు. కానీ ఇక్కడ అంబేద్కర్ ని కించపరిచినటువంటి అమిత్ షా మీద చర్యలు తీసుకోవటంలో, రాజకీయంగా కనీసం ఖండనలు చేయటంలో మీరు వెనుకబడి ఉన్నారు. మీ ఉద్దేశం ఏమిటి? మీ ఇద్దరి మధ్య, అటు కమ్మారెడ్డి కులాల మధ్య ఈ రాష్ట్రాన్ని లాగుతున్నారు. లాగి మా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింని అడగదొక్కుతున్నారు. మీ బాధలే మా బాధలుగా చేస్తున్నారు. మా బాధలు చూస్తున్నా, మాకు నష్టం జరుగుతుంటే, మాకు అవమానం జరుగుతుంటే, మా అంబేద్కర్ కి అవమానం జరుగుతుంటే మీకు చీమ గుట్టినట్టయినా లేదు. మీకు గనక ఈ విషయంలో ఎప్పటికైనా సరే అటు తెలుగుదేశం ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి స్పందించాలా. ఈ రోజున ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో నిరసనలు చేపట్టినా ఇక్కడ కూడా ఏం పెద్దగా కదలికే లేదు కాంగ్రెస్ పార్టీలో.
ఎస్సీల ఓట్లు దండుకొని బీసీల ఓట్లు దండుకొని రాజ్యం ఏలుతున్నటువంటి రెడ్డి కమ్మ కులాలు ఈ రోజున చాలా అన్యాయం చేస్తున్నాయి. ఈ సందర్భంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు దీన్ని అర్థం చేసుకోవాలా. మన దేవుడు ఇప్పుడు ఈ రోజున నేను ఇక్కడ నుంచుని మాట్లాడగలుగుతున్నాను. నేను ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యాను అంటే నేను BSc అగ్రికల్చర్ బీసీ స్కాలర్షిప్ తోనే చదివాను. బీసీ స్కాలర్షిప్ ఎవరి దయ, ఎవరి పుణ్యం? అంబేద్కర్ మహాశయుడి పుణ్యమే. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని ఆర్టికల్స్ వలనే బీసీలకి ఈ రోజున స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని వెంటనే చెప్పినా ఇవ్వట్లేదని ఆయన కోపం వచ్చి 1951లో అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేసినా సరే నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి ఏమీ స్పందించలా. బీసీలకి రిజర్వేషన్లు వచ్చే టైంకి దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చిన 25 సంవత్సరాలు పట్టింది. ఇదంతా నీలం సంజయ్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసింది. అదే నీలం సంజయ్ రెడ్డి ఇక్కడ సర్దార్ నాగప్ప అని అంబేద్కర్ అనుయాయుడు, ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ఆయన నాశనం చేశాడు. అదే కాకుండా దామోదరం సంజీవయ్య ఒక దళితుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ కర్నూలు ప్రాంతం వాడే. ఆయన్ని కూడా చీఫ్ మినిస్టర్ గా నడవనివ్వలా, ముఖ్యమంత్రిగా ఉండనివ్వలా, రాష్ట్రంలో లేకుండా మళ్లీ నీలం సంజయ్ రెడ్డి ఆయన్ని పదవీచ్యుతుడిని చేసి తానే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బీసీ అందుకనే రాయలసీమలో ఈ రోజును చూస్తే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో నిరసనలు చేపట్టినా ఇక్కడ కూడా ఏం పెద్దగా కదలికే లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల ఓట్లు దండుకొని బీసీల ఓట్లు దండుకొని రాజ్యం ఏలుతున్నటువంటి రెడ్డి కమ్మ కులాలు ఈ రోజున చాలా అన్యాయం చేస్తున్నాయి. ఈ సందర్భంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు దీన్ని అర్థం చేసుకోవాలా. మన దేవుడు ఇప్పుడు ఈ రోజున నేను ఇక్కడ నుంచుని మాట్లాడగలుగుతున్నాను. నేను ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యాను అంటే నేను BSc అగ్రికల్చర్ బీసీ స్కాలర్షిప్ తోనే చదివాను. బీసీ స్కాలర్షిప్ ఎవరి దయ, ఎవరి పుణ్యం? అంబేద్కర్ మహాశయుడి పుణ్యమే. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని ఆర్టికల్స్ వలనే బీసీలకి ఈ రోజున స్కాలర్షిప్లు వస్తున్నాయి. ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని వెంటనే చెప్పినా ఇవ్వట్లేదని ఆయన కోపం వచ్చి 1951లో అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేసినా సరే నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నీలం సంజయ్ రెడ్డి ఏమీ స్పందించలా. బీసీలకి రిజర్వేషన్లు వచ్చే టైంకి దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చిన 25 సంవత్సరాలు పట్టింది. ఇదంతా నీలం సంజయ్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసింది. అదే నీలం సంజయ్ రెడ్డి ఇక్కడ సర్దార్ నాగప్ప అని అంబేద్కర్ అనుయాయుడు, ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ఆయన నాశనం చేశాడు. అదే కాకుండా దామోదరం సంజీవయ్య ఒక దళితుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ కర్నూలు ప్రాంతం వాడే. ఆయన్ని కూడా చీఫ్ మినిస్టర్ గా నడవనివ్వలా, ముఖ్యమంత్రిగా ఉండనివ్వలా, రాష్ట్రంలో లేకుండా మళ్లీ నీలం సంజయ్ రెడ్డి ఆయన్ని పదవీచ్యుతుడిని చేసి తానే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బీసీ అందుకనే రాయలసీమలో ఈ రోజును చూస్తే రాయలసీమలో ఉన్నంత పేదరికం కోస్తాంధ్రలో కూడా లేదు. రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగం కోస్తాంధ్రలో ఉన్నంత కన్నా ఎక్కువే ఉంది. అలాగే నిరక్షరాస్యత కూడా ఇక్కడ చదువు రాని వాళ్ళు కూడా రాయలసీమలోనే ఎక్కువ కోస్తాంధ్ర కన్నా. కోస్తాంధ్రలో దాదాపుగా సగం 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇక్కడ 80% నిరుద్యోగులు ఉన్నారు. రాయలసీమలో 80% నిరుద్యోగులు ఉన్నారు. అదే కోస్తాంధ్రలో 50% నిరుద్యోగులు ఉన్నారు. అలానే పేదలు ఇక్కడ 76% ఉంటే అక్కడ 50% మంది ఉన్నారు. ఇక్కడ నిరక్షరాస్యులు చదువు రాని వాళ్ళు 60% ఉంటే అక్కడ 40% ఉన్నారు. ఈ వివక్ష ఈ రాయలసీమను ఏలుతున్నటువంటి రెడ్లే దీనికి కారణం. ఈ రాయలసీమ, నెల్లూరు జిల్లా, రాయలసీమ 4 జిల్లాలు కలిపి 9 పార్లమెంటు స్థానాలుంటే ఆ 9 పార్లమెంటు స్థానాలలో 63 మంది ఎమ్మెల్యేలుంటే 63 మంది ఎమ్మెల్యేల్లో
సగానికి సగం రెడ్డి ఎమ్మెల్యేలే ఉంటారు. ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలు ఆరుగురు లేకపోతే 8 మంది. ఎప్పుడైనా సరే 6 కానీ 8 మంది కానీ బీసీ ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవుతారు. ఎస్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ ఎస్టీ ఎమ్మెల్యే ఎవరు ఉండరు. ఈ రాయలసీమ 4 జిల్లాల్లో, నెల్లూరు జిల్లాల్లో ట్రైబల్స్ సంబంధించిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా ఉండరు. కనీసం ఎమ్మెల్సీ పదవులన్నా ఇస్తారంటే వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వరు. అలానే ముస్లింలు కేవలం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ రాయలసీమలో 180 లక్షల జనాభా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్సీ, ముస్లింల జనాభా 180 లక్షలు ఉంటే కేవలం 10-12 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రేట్లు 20 లక్షలుంటే 30 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు తేపకి. అంటే ఇది రెడ్ల రాజ్యం, రెడ్ల సీమ కాబట్టి ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ, పేదరికం ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ. ఈ రెడ్లను దించండి, బీసీలు రాజ్యాన్ని సంపాదించండి. ఎస్సీలకు తోడుగా బీసీలు, ఎస్టీలు జత చేయండి, ముస్లింలు జతగా అంది. ఈ రాయలసీమ ప్రాంతం బాగుపడదు. ఎప్పుడూ రెడ్ల మధ్య మనం నలుగుతూనే ఉండాలా. ఎక్కడ చూసినా సరే ఈ 63 నియోజకవర్గాల్లో 25 చోట్ల ఎప్పుడూ కూడా టీడీపీ నుంచి కూడా రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, కాంగ్రెస్ వైసీపీ నుంచి కూడా రెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు. గెలిచినా ఓడినా రెడ్డే ఎమ్మెల్యేగా ఉంటాడు. ఇంత దారుణమైన పరిస్థితులు రాయలసీమలో ఉన్నాయి కాబట్టి బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో, ముస్లింలలో చైతన్యం లేదు కాబట్టి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగిన అవమానానికి మన స్పందన ఇలా ఉంది. దీన్ని మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కరే మన దేవుడు. మనకి రాజ్యాంగ ప్రకారం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకి ఈ రోజున రిజర్వేషన్ ఉందంటే అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. ఎప్పుడూ కూడా ఆయన ముస్లింల వైపు కానీ, లేకపోతే బీసీల వైపు కానీ, లేకపోతే ఆడవాళ్ళ వైపు కానీ అన్ని నిర్లక్ష్యానికి గురైన జాతుల గురించి, వర్గాల గురించి ఆలోచించిన ఒకే ఒక మహాపురుషుడు మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీల దేవుడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఎస్సీలు అర్థం చేసుకోవాలా, మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందరి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రకంగా గనక ఆయన రాజ్యాంగంలో కొన్ని రక్షణలు ఇవ్వకపోయి ఉంటే ఈ మన దగ్గర ఖచ్చితంగా సివిల్ వార్ వచ్చిండేది. ఈ జాతులకి, ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకి కొన్ని రక్షణలు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా గ్రామాల్లో అసంతృప్తి పెళ్ళుడికి సివిల్ వార్ కు దారి తీసేది. ఇది ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా నేను మీకు చెప్పేటువంటి విషయం. అందువల్ల ఒకటే చెప్తున్నా, ఈ రోజున అంబేద్కర్ మార్గమే మనకు మిగిలింది. ఈ అంబేద్కర్ ని కించపరిచినటువంటి అమిత్ షా తక్షణం క్షమాపణ చెప్పాలి, రిజైన్ చేయాలి. చేయని పక్షంలో రాష్ట్రపతి ముర్ము గారు, ఆమె దళితులే, ఆమె ఎస్టీ మహిళే, ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి అంబేద్కర్ కు జరిగిన అవమానానికి నిష్కృతి కావాలని చెప్పి కోరుతూ, మరి ఈ సందర్భంగా మా పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ కి ఈ మెమరాండం కూడా సమర్పిస్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై పూలే. మీకు ఒక చిన్న పాట వినిపిస్తా, వినండి.